5 మినిట్స్లో తయారయ్యే ఇప్పిని 1 అవర్లో ఎలా చేయాలో చూద్దాం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసుకొని 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇప్పి అందులో వేసుకొని ఇప్పి సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. నూడిల్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి నూడిల్స్లో కొద్దిగా ఆయిల్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇందులో మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటిని చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవంతా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. బాగా ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ వేయాలి. క్యారెట్ వేయాలి, అండ్ దెన్ క్యాబేజ్, అండ్ దెన్ క్యాప్సికమ్. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా బాయిల్ అవుతాయి, బాగా ఉడుకుతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇప్పితో పాటు వచ్చిన మసాలా వేసుకోవాలి. మీరు ఎన్ని ఇప్పి వేస్తే అన్ని మసాలా వేసుకోవాలి. నేను 2 వేసాను కాబట్టి 2 మసాలా ప్యాకెట్స్ వేసుకున్నాను. మసాలా వెజిటేబుల్స్ పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకోండి. మొత్తం అంతా చిల్లీ పౌడర్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేసి బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఇప్పి అందులో వేసి ఈ స్టఫ్ అంతా ఇప్పి పట్టేలాగా మిక్స్ చేయాలి. అంతా కంప్లీట్గా బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అవి ఎలా ఉంది? అదిరిపోయింది.